పెట్రోల్, డీజిల్ ధరలు బగ్గుమంటున్నాయి. జనం కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తెల్లారితే ఎలాంటి దుర్వార్త వినాల్సి వస్తుందోనని సామాన్య, మధ్యతరగతి ప్రజలు భయంగా గడుపుతున్నారు. ఇప్పటికే 11 రోజుల వ్యవధిలో 4 సార్లు రేట్లు పెరిగాయి. మొత్తంగా రూ. 8 పెరిగింది. ఇది శాంపుల్ మాత్రమేనని, అసలు బాధుడు ముందుందని వార్తలు వస్తూ జనం వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. అమెరికా, ఇరాన్ యుద్ధం వచ్చిన తర్వాత చమురు సరఫరాకు తీవ్ర ఆటంకాలు ఎదురయ్యాయి. ముడి చమురును వేరువేరు మార్గాల్లో తెచ్చుకోవటం, శుద్ధీకరణ లాంటి ప్రక్రియకు వ్యయం పెరిగిపోతోంది. పూర్తిగా లెక్కలు వేసుకుని పెట్రోల్ లీటర్కు 28 నుంచి 33 రూపాయల వరకు పెంచాల్సుంటుందని ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ప్రభుత్వానికి ప్రతిపాదన పెట్టాయని చెబుతున్నారు. ఒకసారి అంతగా పెంచితే దేశమే గగ్గోలు పెడుతుందని, వీలైనంత తక్కువగా దశల వారీగా పెంచాలని కేంద్ర ఆర్థిక శాఖ నుంచి వచ్చిన ఆదేశాలను చమురు సంస్థలు పాటిస్తున్నాయి. దాంతో ఇప్పుడు త్వరలోనే మరో 20 రూపాయల వరకు రేట్లు పెరిగే ప్రమాదం ఉందని అనుమానిస్తున్నారు. దాని ప్రభావం నిత్యావసరాల మీద, ఇతర రంగాల మీద పడటం ఖాయం.